హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడి చేశానండి. దోసకైనా, ఇడ్లీలోకైనా, ఏ టిఫిన్‌లోకైనా చాలా బావుంటుందండి. ఒకసారి ఎలా చేశానో వీడియోలో చూడండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి కాసేపు వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఇంకొంచెంసేపు వేగనివ్వాలి. కొత్తిమీర కూడా వేగిపోయిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలిపి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో బాగా పండిన ఒక పావు కిలో టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలో నుండి నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన టమాటాలను బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని ఉడికించిన టమాటాను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చట్నీ మీద పోపు వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.